హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిని నందు. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సడన్గా సన్ రైజ్ చూడాలని అనిపించింది, అందుకనే మేము మార్నింగ్ 4:30కి లేచి 5 o'clock వరకు రెడీ అయిపోయాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే ట్యాంక్ బండ్కి వెళ్తున్నాం సన్ రైజ్ కోసం అని. ఆర్ యూ ఎక్సైటెడ్? I'm sleepy. నో ప్రాబ్లం. సో వీఆర్ ఎక్సైటెడ్ టు గో ట్యాంక్ బండ్ అన్నమాట. సన్ రైజ్ చూడబోతున్నాం ఇప్పుడు మేము. మాతో పాటు మీరు కూడా చూసేయండి గైస్. నా పాత వీడియోస్ చూడకపోతే చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో ట్యాంక్ బండ్కి స్టార్ట్ అయిపోయాం. క్యాబ్ కూడా బుక్ చేసుకున్నాం, క్యాబ్ వచ్చేసింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పడుకున్నా నేనా? అదే కదా, పొద్దున్న లేచేడుతుంటే అట్లా నిద్రనే పట్టదు. ఎస్, స్టార్ట్ అయితే అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ లేవాలి అని అంటే ముందు రోజు నైట్ అసలు నిద్ర కూడా పట్టదు కదా. మిడిల్లో లేచి టైం చూసుకోవడం అలరం కన్నా మన ఎగ్జైట్మెంటే ఎక్కువ వర్క్ చేస్తుంది. మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్స్లో చెప్పండి చూద్దాం. ఈ రోజు అయితే సన్ రైజ్ 5:40కి ఉంది. మేము ముందే వచ్చేసాము. అండ్ మాలాగా సన్ రైజ్ చూడడానికి ఇక్కడ చాలా మందే వచ్చారు. సన్ రైజ్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కాబట్టి మేము అప్పటిదాకా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము. రీల్స్ కూడా చేసాము. రీల్స్ నా ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేశాను. నా ఇన్స్టా ఐడి వచ్చేసి నందిని హియర్ అని ఉంటుంది. చూసి లైక్ షేర్ ఫాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సన్ రైజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సన్ రైజ్ అవుతున్న మూమెంట్లో అన్ని మర్చిపోయి కొత్త డేని ఫ్రెష్ అండ్ పాజిటివ్ గా స్టార్ట్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. నేనేమంటానంటే డేని పాజిటివ్ గా స్టార్ట్ చేస్తే ఆ పాజిటివిటీ మోస్ట్లీ డే మొత్తం మనతోనే ఉంటుంది. అందుకే పాజిటివ్ వైబ్స్ కోసం మనకి పీస్ గా హ్యాపీగా అనిపించే పనులే చేయాలి అని అంటాను. ఏ వర్క్ లో అయితే మీకు పాజిటివ్ గా అనిపిస్తుందో ఆ వర్కే స్టార్ట్ చేయాలి. లైక్ సన్ రైజ్ చూడడము, మార్నింగ్ వాక్ వెళ్ళడం, పాటలు వినడం, మెడిటేషన్ చేయడం, యోగా, ఎక్సర్సైజ్, ఇలా మన మైండ్ కి కామ్నెస్ ఇస్తే అదే బెస్ట్ వే టు స్టార్ట్ ది డే అని చెప్తాను. నడుచుకుంటూ పోతున్నాం ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నాం కదా? ఇప్పుడు పీజియన్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తున్నాం మేము. అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుతాం. ఇంతకుముందు అక్కడ పీజియన్స్ అని అనుకున్నాం, ఉరుకుతున్నారు. పీజియన్స్ అని అనుకున్నాము, కాకపోతే కాకులు ఉండే అన్నమాట. ఇంకా మార్నింగ్ టైంలో చాలా మంది సైక్లింగ్, బైక్ రైడ్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ. మేము ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. పీజియన్ కోసం వెయిట్ చేస్తున్నాము. అప్పుడు దాకా మేము జిమ్ జామ్ బిస్కెట్ తింటాం. సో మా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ సన్ రైజ్ చూసాక బిర్లా మందిర్కి వెళ్ళాలని అనుకుంటున్నాము. ఇంకా పక్కనే కాబట్టి ఇందిరా పార్క్ కూడా వచ్చేసాము. దీని తర్వాత బిర్లా మందిర్కి వెళ్తాము.
ఇక లాస్ట్ అయితే బిర్లా మందిర్కి వెళ్ళిపోయాము. లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి అలౌ లేదు కాబట్టి బయటనే ఒక 2-3 చిన్న క్లిప్స్ తీసుకున్నాను. నా వ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. పాత వీడియోస్ కూడా చూడకపోతే చూసేయండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. టాటా.